హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? బాగున్నారా? స్నేహితులరా, మనం ఒక విషయం మాట్లాడుకుందాము. ఏంటంటే, ఎవరైనా తప్పు చేస్తే వారిని క్షమించడానికి చాలా ఆలోచిస్తూ ఉంటారు. అదే మనం తప్పు చేసినప్పుడు ఎదుటివారు క్షమించకపోతే కోపడుతూ ఉంటారు. అయితే చాలామంది అంటూ ఉంటారు, నేను క్షమించాను అని. నిజంగా క్షమించిన తర్వాత ఎదుటివారు చేసినటువంటి తప్పులను మనము గుర్తించకూడదు, జ్ఞాపకంలో ఉంచుకోకూడదు నిజంగా క్షమిస్తే. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతూ ఉన్నది, తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించాలని. కానీ నాటి దినాలలో చాలామంది క్షమించానని చెప్పుకుంటారు, కానీ నిజంగా క్షమించరు. కానీ దేవుని వాక్యం చెప్తూ ఉన్నది, ప్రభువైన యేసుక్రీస్తు చెబుతున్నటువంటి మాట, నీ సహోదరుని నీవు హృదయపూర్వకముగా క్షమించాలి. నిజంగా నీవు హృదయపూర్వకంగా క్షమిస్తే ఖచ్చితంగా వారు చేసినటువంటి పొరపాటులు నువ్వెప్పుడు కూడా మనసులో ఉంచుకోవు. వారు పొరపాటు చేయకమునుపు వారిని ఎలాగైతే నువ్వు ప్రేమిస్తావో, నీవు క్షమించిన తర్వాత కూడా అలాగనే వారిని ప్రేమిస్తూ ఉంటావు, వారితో సహవాసం చేస్తూ ఉంటావు. కనుక చాలామంది అంటూ ఉంటారు, నేను క్షమించానని. కానీ నిజమైన క్షమాపణ హృదయము పూర్వకముగా క్షమించినది అయి ఉండాలి. హృదయపూర్వకంగా క్షమిస్తే ఖచ్చితంగా మరలా ఆ వ్యక్తి ఇంకెన్నడూ కూడా పొరపాటు చేయకుండా ఉంటాడు. హృదయపూర్వకంగా క్షమిస్తున్నామా లేదా అనేది ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. మనము కూడా చాలామందిని క్షమించాను అంటున్నావు, కానీ దేవుడు చెప్పిన రీతిగా నిజంగా నీవు హృదయపూర్వకముగా నీ యొక్క స్నేహితుడు చేసిన తప్పును క్షమించావా? ఒకసారి నీవు పరీక్ష చేసుకో. క్షమిస్తే ఖచ్చితంగా దేవుడు కూడా నీవు తెలుసో తెలియకో చేసినటువంటి పొరపాట్లను కూడా నీ యొక్క స్నేహితుడిని ఎలాగ క్షమించావో అలాగుననే నిన్ను కూడా దేవుడు క్షమిస్తాడు. గుర్తు